నా ఒళ్ళంతా రంధ్రాలే ఉంటాయి కానీ నేను నీళ్లను వడిసి పట్టుకుంటాను. నేనెవరిని? తేనె సార్. స్పాంజి కరెక్ట్ ఆన్సర్ మేడం. నాకు సార్ ఒకటే కన్ను ఉంటుంది కానీ నేను చూడలేను. నేనెవరిని? నాకు ఒకటే కన్ను ఉంటుంది కానీ నేను చూడలేను. నేనెవరిని? కెమెరా అన్న కాదు మేడం. సూది. సూది కరెక్ట్ మేడం. ఓకే. కాచుకొని సావిట్లో పడుకుంటుంది, ముడుచుకొని మూల నక్కుతుంది. నేనెవరిని? గొడుగ. కాదు మేడం. చాప. చాప కరెక్ట్ మేడం. కానరాని అడవుల్లో కర్యావు మేస్తుంది. ఏంటది? కానరాని సార్ అడవిలో వాయిస్ కర్యావు బ్రేక్ మేస్తుంది. ఏంటది? సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. కానరాని అడవిలో కర్యావు మేస్తుంది. ఏమిటది? మేఘమేమో సార్. కాదండి. కానరాని అడవిలో కర్యావు మేస్తుంది. దీనివల్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అది మనలోనే పెరుగుతుంది. పేనా? పేను సార్. పేను కరెక్ట్ అండి. కోసిన తగ్గదు, కొట్టినా ఏడవదు. ఏంటది? కోసిన తగ్గదు, కొట్టినా ఏడవదు. ఏమిటది? కోసిన తెగదు, కొట్టినా ఏడవదు. ఏమిటది? మాస్టర్ నీళ్ళు సైడ్ సార్. హ్యాండ్. నీళ్ళు నీళ్లు కాదండి. నీళ్ళు సార్. నీడనా? నీరు కాదండి. నీడ నీడ కరెక్ట్ మేడం. ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు. నేనెవరిని? కాకరకాయ. కాకరకాయ కరెక్ట్ మేడం. కాకరకాయ కరెక్ట్ అండి. కన్నీరు కారుస్తాను గాని మనిషిని కాను, వెలుగునిస్తాను గాని సూర్యుని కాదు, ప్రాణం పోతుంది గాని జీవం లేదు. నేనెవరిని? కొవ్వొత్తి సార్. కొవ్వొత్తి కరెక్ట్ అండి. కొవ్వొత్తి కరెక్ట్. నేను నడుస్తూనే ఉంటాను, నన్ను ఎవరు ఆపలేరు, తిరిగి తెచ్చుకోలేరు. నేనెవరిని? మనసు. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. నేను నడుస్తూనే ఉంటాను, నన్ను ఎవరు ఆపలేరు, తిరిగి తెచ్చుకోలేరు. గడియారం. కాలం. కాలం కరెక్ట్ అండి. కాలం కరెక్ట్ మేడం. ఎవరో చెప్పారు. అడుగులు ఉన్న కాళ్ళు లేనిది. ఏమిటది? అడుగులు ఉన్న కాళ్ళు లేనిది. ఏమిటది? టేప్ అండి. టేప్, స్కేల్. ఓకే మాస్టర్, చాలా చక్కగా ఈ రోజు చాలా మంది పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. బాగా చేశారు అసలు యాక్టివ్ గా. కవిత అండి. ఉగాది మీద ఉగాది శుభాకాంక్షలతో. శిశిరములో రాలే ఆకులు మీ కష్టాలను పారదోలండి. హేమంతుకు చలిగాలులలా మీ ఆశలను సుస్థిరం చేయండి. శరత్కాలపు వెన్నులో చల్లదనంలాగా మీ మనసు హాయితో నింపండి. వర్షాకాలపు మొక్కల పచ్చదనంలాగా మీ విఘ్నత జ్ఞానాలకు పదును పెట్టండి. గ్రీష్మ ఋతువులోని సూర్యతాపంలా మీ అవమానాలు నిరుత్సాహాలను కాల్చివేయండి. వసంత ఋతువులోని ప్రకృతి అందములా మీరు ఆనందంగా ఆహ్లాదంగా 6 ఋతువుల షడ్రుచుల ఆహారంగా జీవితానికి అన్ని అందిస్తాయిగా, అన్నింటినీ నిలబడి అన్నింటా ఓర్పుతో నేర్పుగా ముందుకు సాగుతూ అభివృద్ధి పదములో నిలవాలి. ఈ సంవత్సర ఉగాది మీకు ప్రతిదినము ఆనందం నింపే పండుగ కావాలి. మీరంతా ఆరోగ్య భాగ్యాలతో నిలవాలి. ఇంకొక కవిత అండి, శ్రీరామనవమి మీద. కామాన్ని ఖననం చేస్తూ, క్రోధాన్ని కబలిస్తూ, లోభాన్ని లంఘించేస్తూ, మోహాన్ని మదించేస్తూ, మదాన్ని ముగిచ్చేస్తూ, మాత్సర్యాన్ని మర్దించేస్తూ, హరిషడ్వర్గాలను అంతం చేస్తూ, అఖిలాండ బ్రహ్మాండాన్ని ఆనందమయం చేస్తూ వచ్చింది శ్రీరామనవమి. జోక్స్ అండి. రాత్రి పడుకునే ముందు భార్యాభర్తల సంభాషణ. అమెరికాలో అయితే గుడ్ నైట్ డార్లింగ్, జపాన్ లో అయితే గుడ్ నైట్ మై లవ్, ఇంగ్లాండ్ లో అయితే స్వీట్ డ్రీమ్స్ డార్లింగ్, మన దగ్గర అయితే సిలిండర్ కట్టేసావా, దోశల పిండి ఫ్రిడ్జ్ లో పెట్టావా, కడుపు తాళం వేసావా,
బాత్రూమ్ లైట్ ఆపేస్తే పడుకో ఇక. భలే ఉంది, గుడ్ నైట్ కదా. నిజమే, అన్ని వాకిలు వేసుకున్నావా లేదా, చిలుకు సరిగా పెట్టావా లేదా, లైట్లు అన్ని ఆఫ్ చేసినారా లేదా. పడుకోబోయే ముందు ఇవే కదా మేడం అందరు గుర్తు చేసుకునేది ఖచ్చితంగా. మనకి. బాగుంది, ఇండియా గుడ్ నైట్. గుర్తొస్తే ఇంకోటి ఏంటంటే, భార్య బ్యూటీ పార్లర్ తెలుగులో ఏమంటారు? భర్త చెప్తున్నాడు. మహిళా గ్యారేజ్. భార్య అదేమిటి ఎలా? భర్త చెప్తున్నాడు. చొట్టబడ్డ బండ్లన్నీ గ్యారేజ్లోనే కదా సరి చేసేది. రామ రామ. భార్య భర్తలు చూడండి. భర్త అంటున్నాడు, ఏమై ఈ విషయం విన్నావా? భార్య, ఏ విషయం అండి? భర్త చెబుతున్నాడు, మా మగాళ్ళందరూ సగటున రోజుకి 2000 పదాలు మాట్లాడితే మీ ఆడవాళ్ళు 4000 పదాలు మాట్లాడతారంట. భార్య, అవును మరి, మీకు ఏ విషయమైనా 2 సార్లు చెప్పిందే అర్థమే సావదుగా. ఏమంటావు? భార్య అంటుంది, అదే చెప్పేగా సరి. రిపీట్ అండి. పెళ్లికి ముందు తర్వాత ఇంకో జోకండి. వివాహానికి ముందు ప్రేమికుల సంభాషణ ఇలా ఉంటుంది. అతడు ఏమంటాడంటే, ఈ క్షణం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా తెలుసా. ఏమంటుంది, నన్ను వదిలిపెట్టిపోతావా? అతడు చెప్తున్నాడు, కలలో కూడా అలా చేసుకో అనుకోకు. ఆమె చెబుతుంది, మన ప్రేమ శాశ్వతం కాదా? అతడు, అందులో సందేహమా? ఆమె చెబుతుంది, నన్ను మోసం చేయవు కదూ. అతడు, చాచా, అలాంటిది నా నుంచి ఊహించకు. ఆమె అంటుంది, నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోగలవా? అతడు అంటున్నాడు, ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా. ఆమె, నన్ను ఎప్పుడూ బాధ పెట్టవు కదూ. అతడు, ఎంత మాయకురాలివి. ఆమె అంటుంది, నిన్ను పూర్తిగా నమ్మొచ్చు కదా. అతడు, ఆమె అంటుంది, డార్లింగ్, పెళ్లి కాగానే వారి సంభాషణ ఎలా ఉంటుందో తెలియాలంటే కింద నుంచి పైకి చదువుకుంటూ సరిపోతుంది. ఆమె ఏమంటుందంటే, ఆమె, డార్లింగ్, అతడు, ఆమె, నిన్ను పూర్తిగా నమ్మొచ్చా? ఎంత మాయకురాలివే అంటున్నాడు భర్త. ఆమె, ఇప్పుడు బాధ పెట్టవు కదూ. అతడు అంటున్నాడు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఆమె, నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలందా? చాచా, అలాంటిది నా నుంచే ఊహించు. ఆమె, నన్ను మోసం చేయవు కదూ. అతడు చెబుతున్నాడు, అందులో సందేహమా? ఆమె, మన ప్రేమ శాశ్వతం కాదా? అతడు, కలలో కూడా అలా అనుకోకు. ఆమె, నన్ను వదిలి వెళ్ళిపోవు కదా, నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. అతడు, ఈ క్షణం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా. ఇది ఇలా ఉంటుంది మేడం. అవకాశం లలిత మేడం గారికి, రంగనాథ్ సార్ గారికి తోటి నమస్కారాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, బాగా కనెక్ట్ చేసినారు సార్ మొత్తానికి. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు సార్. హలో, వెంకటేశ్వర్లు గారు. స్టాప్ లాఫింగ్ కదా మేడం. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. ఎస్, వెంకటేశ్వర్లు గారు హ్యాండ్ రైజ్ చేశారు. అమ్మ శ్రీరామనవమి గురించి ఒక 2 మాటలు చెప్తాను మేడం. సార్ చెప్పండి. వెల్కమ్. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దారి నొంటిగా నడుచు వారికి తోడు నీడే రామనామం, రామనామం రామనామం రమ్యమైనది రామనామం, నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామం, రామనామం రామనామం రమ్యమైనది రామనామం, కోరి కొలిచిన వారికెల్లరికి కొంగు బంగరు రామనామం, పాహి కృష్ణ ఎనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామం, ఆలు బిడ్డల సుఖము కన్నా అధికమైనది రామనామం,
నీవు నేను భేదమేమియు లేకయున్నది రామనామం. రామనామం రామనామం రమ్యమైనది రామనామం. ఇడా పింగళ మధ్య ఇమిడి ఉన్నది రామనామం రామనామం. అండపిండ బ్రహ్మాండములకాధారమైనది రామనామం. రామనామం రామనామం రమ్యమైనది రామనామం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, అంజలి గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. 2147 వివో 2147 అన్మ్యూట్ చేసుకోండి. అంజలి గారు. మేడం క్వశ్చన్స్ లేవా? ఉన్నాయండి, ఉన్నాయి. ఓకే, ఇంకా లలిత మేడం ఆ, తని ఏమండి? అజితాండి. హలో, అజిత గారు, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ఇవ్వండి చిన్నవి వేస్ట్ వాటితోటి ఒకటి చేశాను, ప్లాన్స్ చూపిస్తాను. ఆ, చూస్తుందా మేడం? ఒక్క నిమిషం, ఇది రావట్లేదు. ఎక్కడ పోయినారు రజిత గారు? హలో హలో మేడం, వినపడుతుందండి? వినిపిస్తుంది, మీరే మధ్యలో మాయమైపోయారు. లేదండి, లీవ్ అయి మళ్ళీ జాయిన్ అయ్యాను, డిస్టర్బ్ అవుతుంటే. ఇవ్వండి మేడం. ఓకే, కొబ్బరి చిప్ప. ఇవి సెన్సివేరియా ప్లాంట్స్ అంటారండి, ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవి. ఓకే, వీటికి హోల్స్ పెట్టేసాం అడుగున. ఇక మళ్ళీ టేబుల్ మీద కారకుండా చిన్నది డిస్పోజబుల్ బౌల్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేస్తాము. టెంకాయ చిప్ప కదా, అది చిప్పలో పెట్టారండి, భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా అవేనండి. ఆ, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయండి. ఓకే, ఇదిగోండి, నిలుపుకోకండి చూపిస్తున్నందుకు. ఆ, ఇదిగోండి, ఇది స్ప్రే బాటిల్ అండి. స్ప్రే బాటిల్ కొన్ని వాటర్ పోసి పెట్టాము, మట్టి ఏం కాదు. ఇది అంతకంటే చిన్న బాటిల్. ఆ, ఇదిగోండి, ఇవి కూడా ప్లాంట్స్ వచ్చాయి. ఓకే, ఇదిగోండి, ఇవి చిన్న చిన్న పార్ట్స్. బాగున్నాయండి. ఇదిగోండి, ఇవి మొత్తం 5 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఆ, ఏం చెట్లు ఇవి? ఇవి వచ్చేసి స్పైడర్ ప్లాంట్స్ అంటారండి. ఓకే, ఇవేమో మదర్ ఆఫ్ మిలియన్స్ అంటారండి. ఇగోండి చూడండి, వీటికి చిన్న చిన్నగా వస్తున్నాయి చూడండి, చిన్న మొగ్గల్లాగా. అవును. ఇవన్నీ కూడా మళ్ళీ మొలకలు వచ్చేస్తాయండి, చిన్న చిన్న బడ్స్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మొలకలు వచ్చేస్తాయి. ఓకే, ఇది ఒకసారి మన గార్డెన్ లో ఉందంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతూనే ఉంటుంది. అవి వేరే చోట పడి స్ప్రెడ్ అవుతుంటాయి. ఓకే, ఓకే. టబ్ లో పెడితే చాలా పెద్దగా వస్తాయండి అవి. పెద్దగా ఏమంటే కొంచెం గుబురు వస్తాయండి, అంతే. హైట్ కూడా సన్నగా అయిపోయి కాడల్లాగా వస్తాయి తప్పించిందానే గుబురు పెద్దగా వస్తాయి. వస్తాయి. ఏమో సెన్సివేరియాలు ఇందాక కొబ్బరి చిప్పలో చూపించిన వాటిలో ఇది ఒక టైప్ అండి.
ఇది కూడా వీటి పేరు ఐడియా లేదో చెప్పారు కానీ నర్సరీలో మర్చిపోయాము. ములక్కాయలు ఉంటాయి. ములక్కాయలా ఉంటాయండి. పేరు నాకు కూడా ఐడియా. ఇదేమో జెడ్ ప్లాంట్స్ అంటారండి. ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అండి. ఆహాహా. ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్. ఓకే. ఇవన్నీ దాదాపు వేస్ట్ మెటీరియలే మేడం. అవునవును. ఇక వేస్ట్ ఏంటి పడేస్తే అట్లా వెళ్ళిపోతుంటాయి. ఎందుకని చెప్పేసి ఇలా క్రియేట్ చేసాము. ఇంకోటండి ఇదిగోండి హ్యాంగింగ్ ప్లాంట్స్. ఇవి అదే 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 ఎంత బాగున్నాయి. హార్ట్ షేప్ లో ఉంటుందండి. కరెక్ట్ గమనిస్తే అదే కదా. డబల్ లేయర్ అన్నమాట. ఏం క్రియేటివిటీ అండి బాబు. ఇది మదర్ ఆఫ్ మిలియన్స్ అండి. పైరో మొత్తము. ఆ, ఇవి వచ్చేసి పర్పుల్ హార్ట్ అంటారండి. వీటిని కలర్ ఓకే. కూడా పర్పుల్ కలర్ ఉంటుంది. ఆ లీవ్స్ మొత్తం వీటికి లైట్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. చిన్న చిన్న ఫ్లవర్స్. ఓకే. ఇదండి వాటికి చాలా వాటర్ ఎలా పోస్తారు మేడం? పోయొచ్చు మేడం. ఇగోది ఓపెన్ ఉన్నాయి కదండి. ఓకే, ఇదిగో ఇక్కడ పైనుంచి పోయొచ్చు. సరిపోతాయి ఆ వాటర్ మరి? చాలండి. చాలా తక్కువ వాటర్ తీసుకుంటాయి ఈ మొక్కలు ఏదైనా కానీ. ఇగోదు ఇది కూడా ఒక బాటిల్. ఇది కింద భాగం అయితే ఇది పైన మూత భాగం అండి. అవునవును. భలే పెట్టారు. ఎంత బాగా పెట్టారు అసలు. ఇది పైన సూపర్ వచ్చేసి మేడం. మన టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదండి. ఆ, టేబుల్ ఫ్యాన్ ఉందండి. పైన ఉంటాయి కదా రెక్కలు. అదే రెక్కలు కాదు, మూతలు. ఓకే. టేబుల్ ఫ్యాన్ అండి. భలే ఉంది. దాదాపు ఇట్లా టేబుల్ ఫ్యాన్ వాటితోటి ఒక 10 రకాల దాకా చేస్తాను మేడం. ఓకే ఓకే. డే టైం కాదు కదా. అటు మొక్కల్లోకి వెళ్ళమంటే నైట్ కానీ మనకి ఎర్లీ మార్నింగ్ కానీ ఉంటుంది కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి లైట్ వేస్తే కనపడుతున్నాయి. ఓకే. మా గార్డెన్ మొత్తం మీకు ఎప్పుడైనా చూపిద్దామన్నా కుదరటలేదు టైమింగ్స్. ఓ 11 గంటల క్లాస్కి రండి. మేడం టెర్రస్ ఏంటి మేడం? టెర్రస్ గార్డెన్ ఉందా? టెర్రస్ గార్డెన్ కాదు మేడం. నేల ఉంటుంది మాకు. కొంచెం ప్లాట్ పెద్దది. 2 ప్లాట్స్ అన్నమాట. ఓకే ఓకే. గార్డెన్ కరెక్ట్ కనిపించదేమో. ఇగో చీకట్లో ఇదంతా. నింపేశారు చెట్లతో. ఇదిగోండి సూపర్ గా ఇక్కడ ఉంది. ఉసిరి చెట్టు ఉంది. ఉసిరి చెట్టుకు కూడా అంటే మన రాతి ఉసిరి అంటారు. పచ్చడి పెట్టుకుంటాం కదండి. ఆ ఉమ్, ఉసిరి ఒక సీజన్ లోనే మనకి దొరుకుతాయి కదా. మాది ఎనీ టైం వస్తుంది. ఒకసారి అయిపోగానే మళ్ళీ వెంటనే పూత వస్తుంది. మళ్ళీ కాయలు పడతాయి. ఓ, నిత్య పంట మీకు. ఆల్రెడీ ఇప్పుడు కాయలు ఉన్నాయన్నమాట. ఓకే. ఇవన్నీ కూడా గార్డెన్స్ మేడం. ఓ, సూపర్. ఇగో ఇవన్నీ కూడా మన ఏమంటారు కిరాణా షాప్ లో ఉంటాయి కదా. చాక్లెట్స్ విక్స్ ఆ, డబ్బాలు ఆ, ఉంటాయి ఆ, కదండి. ఆ. అవన్నీ కలెక్ట్ చేసి ఇగో ఇది చిన్న చిన్న గ్రో మొత్తం ఇక్కడ ఇవి పెట్టేస్తాం అనమాట. అన్ని కూడా ఆక్సిజన్ ప్లాంట్స్. అవి స్నేక్ ప్లాంట్స్ అంటారు కదండి వాటిని. గ్రీన్ ఇవి కలర్ స్నేక్ ప్లాంట్ అంటారండి. పెద్దగా ఉన్నవి. ఇవి కూడా స్నేక్ ప్లాంట్స్ లోని ఇది ఒక సెన్స్వేరియా అంటారండి. వీటిని చిన్నగా ఉంటాయి. ఓకే. ఇదిగోండి ప్యూరిట్ ఉంటుంది కదా. ఇంత ముందు ఉండే ప్యూరిట్స్ వాటిలో పెట్టేసాం. ఇది ఒక రకం స్నేక్ ప్లాంట్స్. ఓకే. ఇదిగోండి చూడండి ఎంత చిన్న పాటు. అబ్బా బాబు. ఇవి కాక్టస్ అంటారండి. కాకపోతే కొంచెం పిల్లలకి గినక దూరంగా ఉంచాలి. పైన పెట్టేస్తాం. అందుకే ముళ్ళు గుచ్చుకుంటాయి అన్నమాట ఇవి. ఓకే. వీటికి అది కూడా ఫ్లవర్స్. ఆక్సిజన్ దేనా మేడం? ఆక్సిజన్ అంటే ఇక కాక్టస్ అంటారు మేడం. ఎక్కువ ఎడార్లలో ఉంటాయి అంటారు. ఆ, కానీ ఇప్పుడు అందరూ పెంచుతున్నారు. కాక్టస్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే. ఇగో ఇవన్నీ కూడా బాగుంది. కాక్టస్ అన్నమాట. ఇగో ఇక్కడ ఈ చిన్నది ఇది ఆ, మా నాన్నగారు మాకు దేవుడి స్టాండ్ కోసం చేపిచ్చారండి. అప్పుడు దేవుడి ఫొటోస్ పెట్టేది లేక ఇక దేవుడి ఫొటోస్ వేరే సెల్ఫ్ కట్టుకున్నాము. ఇక అది మా నాన్నగారి గుర్తుగా అలాగే ఉంచేసి మొత్తం పెయింటింగ్ కూడా నేనే వేస్తానండి. ఓకే. ఇంకా వేసి దీంట్లో మొత్తం చిన్న చిన్న పార్ట్స్ లో ఈ కాక్టస్ అన్ని పెట్టేస్తాం. బాగున్నాయి బాగున్నాయి. భలే బాగుందండి మీ గార్డెన్ అయితే. డే టైంలో ఎప్పుడైనా మీకు ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేస్తానండి. చూద్దరు కానీ మొత్తం చూపిస్తాను. షూర్. 1 minute ఇప్పుడు మేడం. చెప్తారు అందరికి చెప్పండి మేడం. అప్పుడు అందరూ వస్తారు చూడటానికి. టైం ఉందా మేడం? చూపించా. అవును, వీటన్నిటికి నీళ్లు పోయాలంటే కొంచెం కొంచెం పోయాలి కదా. రోజు డైలీ పోయాల్సిందే కదా. ఇబ్బంది అవుదా మీకు? ఏమవుదండి. వాటికి ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదండి.
ఇదిగోండి మేడం, ఇవి మాయిశ్చరైజింగ్ బాటిల్స్ ఉంటాయి కదా, వ్యాధులైన్ లాంటిదండి. వ్యాధులైన్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇలా రోల్ ఆన్ చేసి అవునవునవును. ఆ, ఇదిగోండి ప్లాంట్స్, ఇగో రణపాల దీంట్లో ఈ చిన్న ఆ, డబ్బా కానీ చూడండి, 2 ఇంచెస్ కూడా ఉండదు, అయినా కానీ ఇంత ఇంత వస్తున్నాయి. ఓకే. మొత్తం ఎంట్రన్స్ మేడం, అది రాధా మనోహరం అంటారు కదా, ఫ్లవర్స్ తగ్గిపోయాయి ఈ ఎండలకి. ఆహా, ఇగో ఇలా ఆర్చిలాగా ఉంటుంది, మొన్నటిదాకా చాలా ఫ్లవర్స్ ఉండేవి. ఓకే. ఇంకొకటి చూడండి మేడం, ఇదొకటి చూడండి, ఓకే. కనిపిస్తుందా మీకు? అవునవునవును. ఇదేదో బొమ్మ. బట్టల షాప్ లో బట్టల షాప్ లో పెడతారు కదా బొమ్మలు, ఆ, అది మేడం. ఓ, ఇదిగోండి, ఇది దాంట్లోనే పెట్టాము, స్నేక్ ప్లాంట్ అండి. ఇక చూడండి, కనిపిస్తుందా ఎంత ఎంత పెద్ద? పెద్దగా అయింది. అంత పెద్దగా అది ఉంది కదా. ఆ, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా కట్ చేపిచ్చేసి, ఇక్కడ హ్యాండ్స్ లాగా ఈ ఒక రకం వీటిని, ఏ, ఏ పేరు ఐడియా రావట్లేదు ఇన్ని మొక్కల్లో, ఆ, ఇలా ఇటు సైడ్ ఇవి పెట్టాము. మళ్ళీ పొట్ట ఓకే. భాగంలో గ్రీనరీ ఉండాలని చెప్పేసి ఇక ఇట్లా పెట్టేసాము. ఓకే. వండరింగ్ జియో అంటారండి ఈ ప్లాంట్స్ ని. ఓకే. అందరు పచ్చళ్ళు జాడీలో పెట్టుకుంటారు, మేము మొక్కలు పెట్టుకున్నాం. ఇదిగోండి. ఎక్సలెంట్. జాడీలో వాటర్ ఎక్కువ అయిపోతే నీళ్ళు అడుగు నిలవ ఉంటాయి కమ్మా, మరి వాటిని ఎట్లా? లేదండి, హోల్స్ పెట్టేస్తాం కదా, ప్రతిదానికి హోల్స్ ఉండాలండి. ఓకే. హోల్స్ లేకపోతే చెట్లు పాడవుతాయి. ఇప్పుడు మనం ఎండాకాలంలో పర్లేదు కానీ వర్షాకాలంలో స్టోర్ అయి ఉంటే పాడవుతాయి చెట్లన్నీ. అవును. ప్రతిదానికి హోల్స్ పెట్టేస్తాము. హోల్స్ ఇప్పుడు పెట్టేసి జాడీకి హోల్ పెట్టాలంటే ఇబ్బంది కమ్మా, అది బ్రేక్ అవుతుంది కదా జాడీ మొత్తం. లేదమ్మా, చిన్నది స్క్రూ డ్రైవర్ కొంచెం షార్ప్ ఉన్నది పెట్టేసి స్లోగా చిన్న కొడితే చిన్న, ఎంత మన సూది మోనంత ఓపెన్ అంటే కొంచెం అది పెచ్చులు వేసినా గానీ ఈజీగా పడుతుందండి, జాగ్రత్తగా అయ్య, కొట్టేయచ్చు. ఎంత ఓపిగ్గా చేస్తున్నారబ్బా అన్ని. చిన్న కుండలకు కూడా అన్నిటికీ హోల్స్ ఉన్నాయమ్మా. ఉమ్. సూపర్. అన్నిటికీ చాలా బాగుందండి మీ గార్డెన్ అజిత గారు. ఎక్సలెంట్. ఏమో మీకు కనపడమేమో చీకట్లో ఉన్నాయి, అక్కడ హ్యాంగింగ్ పార్ట్స్ తగిలిచ్చాం. సపోటా చెట్లు మాకు కోతులు బెడద ఎక్కువండి. ఆ కోతులు కూడా బాధ తట్టుకోలేక సపోటా చెట్టు కాసే వాటిని కొట్టేయాల్సి వచ్చింది. ఇక అది మొత్తం మొదటి కంట తీయకుండా కొమ్మలు కొమ్మలు తీసేస్తే అవన్నీ హ్యాంగింగ్ పార్ట్స్, ఇదే ఫ్యాన్ రెక్కలు ఉన్నాయి కదా, అవన్నీ పెట్టేసాము. ఓకే. అవన్నీ పెట్టేసాం. జామ చెట్లు, సపోటా, ఉసిరి, మామూలు పప్పు ఉసిరి, మంచి మన చట్నీ ఉసిరి, అన్ని రకాలు ఉంటాయి చెట్లు. రామాఫలం, కాకపోతే రామాఫలం ఇంతవరకు మేము వేసి కూడా 8 సంవత్సరాల కాస్తుంది, కానీ ఒక్కటి కూడా తినలే ఇంతవరకు, కోతులకే సరిపోతాయి. ఓకే. రాముడి ఫలం కదా, మరి హనుమంతుల వారికి. అవునవునండి. ఈ గార్డెన్ తోటి టైం పాస్ అవుతుందండి నాకు ఎక్కువ శాతం. అంతే కదా మరి. ఇదిగోండి, ఇవి మా పాప పెళ్ళప్పుడు తీసుకొచ్చిన కుండలు. ఓకే. వేస్ట్ చేయకుండా పెయింట్ వేసాం కానీ పోయాయండి, మొత్తం ఎండకి తడుస్తుంటాయి కదా, వర్షానికి ఎండకి ఎండి తడిచి పాడైపోయింది. ఇవేమో కోలియాస్ అంటారండి, వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇది ఒక రకంది, అన్ని పెయింట్స్ వేసా కానీ పోయాయి చాలా, 2 ఏళ్ళు అవుతుంది వేసి కూడా. ఈ ఒక రకం ఇది కనిపిస్తుందండి, మనం చైర్ ఉంటుంది అదే, చెక్కతో అదే పుల్లలతో చేస్తారు కదా, టేబుల్స్ అమ్ముతుంటారు మామూలు కూర్చోటానికి. అవునవును. అవును. అది పైన అడుగుని పాడైపోయింది, దాన్ని మొత్తం కట్టేసి ఇలా నెట్ పెట్టేసి పైన మొక్కలు వేసాం. ఓ, బాగుంది. ఏది వేస్ట్ అవదండి, ఏదన్నా కానీ వేస్తుంటాము పిల్లలు ఆడుకునే వేసుకొని. ఇది ఒక్కసారి చూడండి, దీని బేస్ ఏంటండి, కనిపిస్తుందా? అవునవును. బాలు. బాల్. బాబా, నువ్వు ఇంక ఏది కూడా వేస్టేజ్ అనేది అసలు లేదు మీ దగ్గర. కొబ్బరి చిప్పలు, లాస్ట్ కి సర్ఫ్ ఎక్సెల్ బాటిల్స్ కానీ ఏదైనా ఏది పోవు అనమాట, చిన్న చిన్నవి కూడా అన్ని ఉపయోగపడతాయి. డిస్పోజల్ వాటర్ గ్లాస్ ఉంటుందా, అది కూడా పనికొస్తుంది. సూపర్. ఇంటి చుట్టూ ఎక్కడ చూసిన మొక్కలే ఉంటాయి, ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు, లాస్ట్ కి ఆ బ్యాక్ సైడ్ కూడా మొత్తం మొక్కలే ఉంటాయి. ఇంకా ఆక్సిజన్ అంతా మీ ఇంట్లోనే ఉందండి బాబు.
ఇదిగోండి ఇవి కనిపిస్తున్నాయి, ఒక నిమిషము. ఇది అంతా ఇది ఒక చిన్నపాటి అడవి అన్నట్టు. ఇదిగోండి కప్ లో ఇన్ని టైప్స్ ఉంటాయి, అన్ని టీ కప్స్ అవండి. ఓకే. చాలా చిన్న చిన్న వాటిలో కూడా మొక్కలు వేసుకోవచ్చండి. ప్లేస్ పెద్దగా ఉండాలనుకున్న ప్లేస్ కానీ పెట్టేవి ఏమంటారు కుండీలు అలాంటివి కూడా ఎంత చిన్నయైనా పెట్టొచ్చండి. ఇదిగోండి ఇది ఒక ప్లాంట్. ఇది పర్పుల్ హార్ట్ ఇందాక హ్యాంగింగ్ ప్లాంట్స్ లో చూపించాం కదండి, అది. అవునవునవును. ఇదిగోండి కుండ, ముంత, చిన్న ముంత. ఆ చిన్న ముంత అప్పుడు బిర్యానీ కుండలు వచ్చాయి. ఇగోండి మిందానికి ఎవరు అన్నారు మదర్ ఆఫ్ మిలియన్స్ అంటే పెద్దగా అవుతాయి అన్నారు కదా చెట్లు. ఇగో ఈ సైజ్ వస్తాయమ్మా, పెద్ద పెద్ద ఆకులు ఇట్లా వస్తాయి, మందంగా వచ్చేసి గుబురు వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎక్సలెంట్ గా ఉంది మీ యొక్క గార్డెన్ అనేది. ఏది వేస్టేజ్ అనేది లేదు. మేము ఎన్ని పడేస్తుంటామో కదా ఇట్లాంటివన్నీ, ఇందులో వేస్టేజ్ అనేది ఏది లేకుండా చాలా చక్కగా పెట్టారు మీరు ప్లాంట్స్. మేడం మా వాళ్ళందరూ అంటారనమాట, అన్ని స్టోర్ చేసి పెడతానంటే టైమింగ్స్ కుదరాలి కదా. అన్ని అదే. స్టోర్ చేసి పెడితే ఎక్కడ లేని స్క్రాప్ అంతా తెచ్చి పెడుతున్నావు అని గునుగుతా ఉంటారు కొంచెం. ఓకేలేండి అంటాను, మళ్ళీ తర్వాత అవన్నీ చేసినాక ఓకే బాగున్నాయి మళ్ళీ, అంతే. అదే. హ్యాంగింగ్ టైప్ లో కూడా 3-4 చేశానండి. ఓకే. ఏ టైంలో ఎప్పుడన్నా చూపిస్తాను, ఎందుకంటే నైట్ టైం కదా, కొంచెం అటు వెళ్ళడానికి కూడా అంటే ఏం లేదు చెప్తుండదులే కానీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సూపర్ సూపర్. మీరు ఎక్కడ ఉంటారు మేడం? మేము భద్రాచలం ఐడియా ఉందండి, భద్రాచలం దగ్గర పాల్వంచ. ఓకే, పాల్వంచ. ఓకే ఓకే. శ్రీరామ్ దగ్గర ఉన్నారు. అయితే మేము ఏం చేస్తామంటే ఈ ప్లాంట్స్ కూడా మేము సీడ్స్ కి చాలా రకాలు ఉంటాయండి, అవన్నీ ఆన్లైన్ లో సేల్ చేస్తుంటాము. అంటే పెద్ద గ్రూపులు ఉంటాయి. అంటే ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే అవి మేము తీసుకుంటాము, వాళ్ళకి మేము అట్లా ఇస్తాము. ఎక్స్చేంజ్ ఉంటుంది, లేదంటే ఎవరైనా సీడ్స్ అవి కావాలంటే వర్షాకాలం అయితే అట్లయితే ఓకే అండి ఇస్తాము, కానీ అంటే ఎండాకాలం పంపించడం కష్టం అవుతుందండి. థ్యాంక్ యూ మేడం, సూపర్. ఎండాకాలం చాలా పాడవుతాయి. బాగుందండి మీ గార్డెన్. చాలా చాలా ధన్యవాదాలు. ఎక్సలెంట్. ఓకే ఓకే మాస్టర్స్, ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అండి. మేడం ఇంతసేపు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు, టైం ఎక్కువ తీసుకున్నందుకు సారీ. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నాగజ్యోతి గారు ఒకసారి పెట్టి బుక్ పెట్టేసుకోండి, అందరూ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పేస్తారు. మీరు అడిగండి మేడం. రాసేసి చక్కగా ఎండ్ చేసేసుకుందాం. మీరు అడిగండి మేడం, అడగాల అంటున్నా. అడగండి అడగండి. ఓకే ఓకే, రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళు కొంచెం పెన్ను బుక్ దగ్గర పెట్టుకున్నారా? అందరూ కూడా అందరు దగ్గర పెట్టేసుకోండి. పెట్టుకున్నారండి అందరూ? ఫస్ట్ క్వశ్చన్ అండి, థైరాయిడ్ ప్రాబ్లం దేని గురించి వస్తుంది? థైరాయిడ్ ప్రాబ్లం దేని గురించి వస్తుంది? సెకండ్ వన్, తెల్లని ఆహార పదార్థాలు ఎన్ని? థర్డ్ వన్, ఆ తెల్లని ఆహార పదార్థాలు ఏమిటి? తెల్లని ఆహార పదార్థాలు ఏమిటి? ఫోర్త్ వన్, మన శరీరానికి ఎన్ని లవణాలు కావాలి? . 5 . 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. 29. 30. 31. 32. 33. 34. 35. 36. 37. 38. 39. 40. 41. 42. 43. 44. 45. 46. 47. 48. 49. 50. 51. 52. 53. 54. 55. 56. 57. 58. 59. 60. 61. 62. 63. 64. 65. 66. 67. 68. 69. 70. 71. 72. 73. 74. 75. 76. 77. 78. 79. 80. 81. 82. 83. 84. 85. 86. 87. 88. 89. 90. 91. 92. 93. 94. 95. 96. 97. 98. 99. 100. 101. 102. 103. 104. 105. 106. 107. 108. 109. 110. 111. 112. 113. 114. 115. 116. 117. 118. 119. 120. 121. 122. 123.
మన శరీరానికి ఎన్ని లవణాలు కావాలి? ఫిఫ్త్ వన్, 5 లవణాల పేర్లు రాయండి. ఒక 5 రాయండి లవణాల పేర్లు. లవణాలు మన శరీరానికి ఎన్ని లవణాలు కావాలి, అటు పేర్లు ఒక 5 రాయండి. సిక్స్త్ వన్, ఈ మధ్యన అంతరిక్షం వెళ్ళి వచ్చిన భారతీయ మహిళ. ఈ మధ్యన అంతరిక్షం వెళ్ళి వచ్చిన భారతీయ మహిళ. 7, వేదాల ఉపనిషత్తుల్లో ఉన్న తంత్రం ఏమిటి? వేదాల ఉపనిషత్తుల్లో ఉన్న తంత్రం ఏమిటి? వేదాల ఉపనిషత్తుల్లో ఉన్న తంత్రం ఏమిటి? 8వ క్వశ్చన్, ధ్యానం చేయడం వల్ల ఏమి బాగుపడతాయి? ధ్యానం చేయడం వల్ల ఏమి బాగుపడతాయి? 9th క్వశ్చన్, ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం ఎందుకు చేయాలి? 10వ క్వశ్చన్, ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే ఏమిటి? 11, రక్తి అంటే ఏమిటి? రక్తి అంటే ఏమిటి? 12, హంస ధ్యానం అంటే ఏమిటి? హంస ధ్యానం అంటే ఏమిటి? 13, అనాహిత చక్రంలో ఉన్న వాళ్ళు ఏమి పాటించాలని చెబుతారు? అనాహిత చక్రంలో ఉన్న వాళ్ళు ఏమి పాటించాలని చెబుతారు? 14, డమరు తంత్రంలో ఎన్ని సూత్రాలు ఉన్నాయి? డమరు తంత్రంలో ఎన్ని సూత్రాలు ఉన్నాయి? 15, డమరు తంత్రంలో 5వ చాప్టర్లో ఉన్న విధి. డమరు తంత్రంలో 5వ చాప్టర్లో ఉన్న విధి. 16, ధ్యానం చేస్తే ఏమి వస్తుంది? ధ్యానం చేస్తే ఏమి వస్తుంది? 17, ధ్యానం దేనికి ఆహారం? ధ్యానం దేనికి ఆహారం? 18, మనసు అనేది ఎన్ని రకాలు, అవి ఏమిటి? మనసు అనేది ఎన్ని రకాలు, అవి ఏమిటి? 19, మానవునిని మృత్యువు నుండి కాపాడే ముద్ర. మానవుడిని మృత్యువు నుండి కాపాడే ముద్ర. 20, మనలోని ఇమ్యూనిటీ పవర్ని పెంచే ముద్ర. మనలోని ఇమ్యూనిటీ పవర్ని పెంచే ముద్ర. 21,
కీళ్ల ముద్ర ఏ రెండిటి ముద్రల సమ్మేళనం? కీళ్ల ముద్ర ఏ రెండిటి ముద్రల సమ్మేళనం? 22. చైతన్య విస్తరణ జరగాలంటే సహకరించే విషయాలు ఏమిటి? చైతన్య విస్తరణ జరగాలంటే సహకరించే విషయాలు ఏమిటి? 23. చక్రాలు ఎన్ని, అవి ఏమిటి? చక్రాలు ఎన్ని, అవి ఏమిటి? 24. అపాన వాయుముద్రకు గల పేర్లు. అపాన వాయువుకు ఇంకా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు రాయండి. అవి ఏమిటి? శ్వాసే డాష్. 25. శ్వాసే డాష్. ఆన్సర్స్ రాయండి మాస్టర్స్. ఏమన్నా రాసుకోపోతే అడగండి, చెప్తాను. మేడం కీళ్ళ ముద్ర అని చెప్పారు కదా మేడం, అది ఒకసారి చెప్పరా? 21. కీళ్ల ముద్ర ఏ రెండిటి ముద్రల సమ్మేళనం? కీళ్ల ముద్ర ఏ రెండిటి ముద్రల సమ్మేళనం? అయిందా మాస్టర్స్? అయితే చెప్పండి, ఆన్సర్ చెప్తాను. శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఆన్సర్ చెప్పొచ్చా మాస్టర్స్? కంప్లీట్ అయినాయా? ఓకే అండి, 10:30 అయిపోతున్న ఆన్సర్ చెప్తున్నాను. ఎవరు రాయకపోతే రాసుకోండి. ఫస్ట్ వన్, థైరాయిడ్ ప్రాబ్లం దీని గురించి వస్తుందని చెప్పాను కదా. సాల్ట్, ఉప్పు. తెల్లని ఆహార పదార్థాలు. సెకండ్ వన్, 5. ఆ తెల్లని ఆహార పదార్థాలు ఏమిటి? రైస్, ఉప్పు, చక్కెర, పాలు, మైదా. రైస్, ఉప్పు, చక్కెర, పాలు, మైదా. మన శరీరానికి ఎన్ని లవణాలు కావాలి? 12. ఆ లవణాల పేర్లు ఒక 5 రాయమన్నాను కదా. మెగ్నీషియం, పొటాషియం, జింకు, సోడియం ఫ్లోరైడ్, ఫాస్ఫరస్. 6th వన్, ఈ మధ్యన అంతరిక్షం వెళ్ళి వచ్చిన భారతీయ మహిళ సునీత విలియమ్స్. 7, వేదాల ఉపనిషత్తుల్లో ఉన్న తంత్రం ఏమిటి? డమరు తంత్రం. 8, ధ్యానం చేయడం వల్ల ఏమి బాగుపడతాయి? అన్నమయ కోసము, ప్రాణమయ కోసం. 9, ధ్యానం ఎందుకు చేయాలి? మన ఉనికి తెలుసుకోవడానికి, బుద్ధితో కూడిన సముదాయానికి. 10, ముక్తి అంటే ఏమిటి? శరీరానికి సంబంధించినది. రక్తి అంటే ఏమిటి? మనసుకు సంబంధించినది. 12, హంస ధ్యానం అంటే ఏమిటి? ఆన్సర్, శ్వాస మీద ధ్యాస. 13, అనాహిత చక్రంలో ఉన్న వాళ్ళు ఏమి పాటించాలని చెబుతారు? మౌనం పాటించాలని. 14, డమరుతంత్రంలో ఉన్న సూత్రాలు ఎన్ని? 107. డమరుతంత్రంలో 5వ చాప్టర్ లో ఉన్న విధి శివంబు కల్ప విధి. 16, ధ్యానం చేస్తే ఏమి వస్తుంది? శక్తి. 17, ధ్యానం దేనికి ఆహారం? ఆత్మకు. 18, మనసు అనేది ఎన్ని రకాలు? అవి ఏమిటి? 4, మనసు, బుద్ధి, సంస్కారం, చిత్తం. 19, మానవుని మృత్యువు నుండి కాపాడే ముద్ర అపాన వాయు ముద్ర. 20, మనలోని ఇమ్యూనిటీ పవర్ ని పెంచే ముద్ర ప్రాణముద్ర. 21, కీళ్ల ముద్ర ఏ రెండింటి ముద్రల సమ్మేళనం? పృథ్వీ ముద్ర, ఆకాశ ముద్ర. 22, చైతన్య విస్తరణ జరగాలంటే సహకరించే విషయాలు ఏమిటి? ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. చక్రాలు ఎన్ని? అవి ఏమిటి? 23, చక్రాలు 7, మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహిత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రా చక్రం. అపాన వాయు ముద్రకు గల వేరే 2 పేర్లు మృత సంజీవిని ముద్ర, హృదయ ముద్ర. శ్వాసే మన గురువు. 25, ఎవరు ఎన్ని కరెక్ట్ రాశారో మెసేజ్ పెట్టండి, లేకపోతే చెప్తాను.
అంతా చెక్ చేసుకున్నారా? అయిందా అండి చెక్కింగ్? ఎవరికి ఎన్ని కరెక్ట్ అయినవి అసలు చెప్పట్లేదు ఎవరు. ఇంకా చెక్ చేస్తున్నారా? ఓకే అండి, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? అన్ని కరెక్ట్ ఎవరికైనా అయ్యాయా? మేడం 4-5 అయినాయి మేడం నాకైతే. ఓకే. మేడం చెప్పినట్టు రాశానండి. వాటిలో కూడా 16th వన్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెప్పమని చెప్పారు. అది ధ్యానం చేస్తే ఏమి వస్తుంది అని. ధ్యానం చేయడం వల్ల ఏమి ధ్యానం వస్తుంది? చేస్తే ఏం వస్తుంది? ఏం వస్తుంది? శక్తి వస్తుంది. శక్తి. ధ్యానం ఎందుకు చేయాలి? మన ఉనికిని తెలుసుకోవడానికి బుద్ధితో కూడిన సముదాయం. ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? రాఘవయ్య సార్ 15. వెరీ గుడ్. వెరీ గుడ్. మేడం. వెరీ గుడ్. 9. శోభారాణి. ఓకే. అదే మళ్ళీ ఒకసారి మనము ఆ టైంలో చెప్పినప్పుడు రాసుకున్నా రాసుకోకపోయినా కూడా ఆ వీడియో పంపించినాక మళ్ళీ ఒకసారి వినడం మొదలు పెట్టండి. ఏదైనా పని చేస్తూ ఉన్నా కూడా ఒకసారి జరిగిన క్లాస్ ఆ వీడియోను మనము చెక్ చేసుకుంటూ ఉంటే వింటూ ఉంటే 1కి 2 సార్లు 20. ఎవరు? సుమా. వెరీ గుడ్. నో ప్రాబ్లం సార్. చక్కగా అవన్నీ కూడా వీడియోస్ మళ్ళీ మనము వినడం అనేది మీరు ఏ పని చేసుకుంటూ ఉన్నా ఒకసారి 1కి బట్టి 2 సార్లు ప్రతి క్లాస్లో కూడా చేసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ అది చెప్పిన క్లాసులో రాసుకుంటుంటే ఖచ్చితంగా అదంతా కూడా మన లోపలికి వెళ్తుంది. ఓకే, వచ్చినాము, ఉన్నాము, విన్నాము, పోయినాము అంటే
కాదు. అది మనకు ఎంతవరకు మన బుర్రలోకి పోయింది ఆ సబ్జెక్టు అనేది కూడా ముఖ్యం అన్నమాట. మేము క్లాస్ జరిగినంతసేపు ఎన్ని క్లాసులు జరిగినాయి అన్ని నోట్స్ రాసుకున్నామండి. ప్రతిదీ క్లాస్ ఉన్నప్పుడంతా కూడా మార్నింగ్ సెషన్ అయినా నైట్ సెషన్ అయినా బుక్ నిండిపోయినాయి మావి. ప్రతి క్లాసు వాళ్ళు చెప్తూ ఉండగానే రాసుకునే వాళ్ళం. సమగ్ర జీవన శైలి అన్ని. తిరిగి రేపటి క్లాస్లో కలుసుకుందాము. అందరూ కూడా మరొకసారి చెప్తున్నాను, అవంతా కూడా ప్రతి సబ్జెక్టు ఏ రోజు ఏ క్లాస్ జరిగింది, ఏ మాస్టర్ వచ్చారు, ఎన్నో బ్యాచ్, డేటు, ఇవన్నీ కూడా రాసుకొని బుక్ మెయింటైన్ చేస్తూ మనం తిరిగి మళ్ళీ అవి చూసుకుంటే మనకు అర్థమైపోవాలన్నమాట. ఆ సబ్జెక్ట్ అంతా కూడా ఏ దాని గురించి చెప్పినారు ఏంటి అనేది. అలా ప్రతి క్లాసు డేటు, ఎన్నో క్లాసు, ఏ మాస్టర్ వచ్చారు ఏంటి అనేది కూడా మేము డేట్ వైజ్ నోట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు డేట్ ఎంత, బ్యాచ్ నంబరు, ఏ ఏ క్లాసు, ఎవరి క్లాసు, ఏం చెప్పారు, అలా డేట్ వైజ్ ప్రతిదీ టాపిక్ అలా రాసి పెట్టుకునేవాళ్ళం. ఖచ్చితంగా నోట్ చేసుకొని దాని గురించి మళ్ళీ మనం రివైజ్ చేసుకోవడము, ఆ సబ్జెక్ట్ మన లోపలికి ఎంత మటుకు పోయింది అని రీకాల్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవాలి. మనం వచ్చినాము పోయినాము కాదు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ సూచనలు పాటిస్తారని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కొంచెం